నిత్య ప్రేమతో పరిశుద్ధుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా మీ పిల్లలమైన మేమందరము కలిసి నీ వాక్కులను ధ్యానించడానికి పూనుకుంటుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. తండ్రి, నీ వాక్కులలో ఉంటున్న జీవాన్ని మేము నింపుకొని నీ కొరకు జీవించగలిగే నడిపింపును మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి, పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో నుండి గతంలో జరిగిన సందర్భాన్ని బట్టి మన వర్తమానాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, ఆదికాండంలో ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి మనకేదో నష్టం కలిగింది, మన భవిష్యత్తుకు దెబ్బ పడింది అని మనం అనుకుంటుంటాం. ఎక్కువగా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఆదాము పాపము చేయకుండా ఉండుంటే ఏదెనులో మనం ఉండేవారం. ఏదెనులో జీవవృక్ష ఫలాలను తిని నిరంతరము జీవించి ఉండేవాళ్ళము. అది అవ్వ, ఆదాముల వల్ల మనం పోగొట్టుకున్నాము అని ఎక్కువగా చింతిస్తుంటాం ప్రేమన వారలారా. ఏదెనులో ఉండగలిగే మహాభాగ్యాన్ని వారి వల్ల మనకు దక్కలేదు అని ప్రతిసారి బాధపడుతూ ఉంటాం ప్రేమన వారలారా. నిజమే. ఆదాము, అవ్వలు పాపము చెయ్యటాన్ని బట్టి మనం ఒకటి కోల్పోయాము అన్నది నిజమే ప్రేమన వారలారా. అలా అని దేవుడు వారు చెయ్యటాన్ని బట్టి ఆ కోల్పోయిన మహాభాగ్యాన్ని మనకు దక్కకుండా చేస్తాడా అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధ గ్రంథపు లోతుల్లోనికి వెళ్ళగలిగితే చాలా విషయాలు మనకు కనపడుతుంటాయి. ముందుగా ప్రారంభంలో అసలు ఏం జరిగిందో ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి చూద్దాం ప్రేమన వారలారా. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము. మొదటి వచనాన్ని దయచేసి చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. సర్పము అవ్వమ్మ గారితో మాట్లాడుతున్న సందర్భం. అంటే అవ్వమ్మ గారికి తెలుసు, ఈ తోట మధ్యలో ఉంటున్న చెట్టు ఫలమును మేము తినకూడదు అని. ఇక దేవుడు చెబుతున్న మాట కూడా చాలా జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. తోట మధ్యలో జీవవృక్షమును, ఆహారమునకు అనేకమైన వాటిని ఆ తోటలో పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే కేవలం మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమునే కాదు, జీవవృక్షమును కూడా మొలిపించినట్లుగా మనకు వ్రాయబడింది ప్రేమన వారలారా. ఆదాముతో చెప్పిన ఈ మాటను ఆదాము గారు అవ్వమ్మ గారితోనూ, అవ్వమ్మ గారు దుష్టుడితోనూ మాట్లాడినట్లుగా మనకు కనపడుతుంది. కానీ ఆ మాటలకు విపరీతమైన అర్థాలను కల్పించి, లేదు లేదు, మీరు చావనే చావరు, మీరు దేవతలుగా మారిపోతారు అని భ్రమలోనికి తీసుకుని వెళ్ళింది. ఆ భ్రమలో అవ్వమ్మ గారు
మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు తీసుకొని తిని తన భర్త అయిన ఆదాముకు ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. దేవుడు మాట్లాడుతున్న సమయానికి మేము దిగంబరులమని గ్రహించి దాక్కున్నారు. నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అన్నప్పుడు, దేవా ఇదిగో ఈ స్త్రీ నాకిచ్చింది. అదేవిధంగా స్త్రీ, ఇదిగో సర్పము వలన నేను మోసపోతిని అని ఇదిగో దేవుని సన్నిధిలో మాట్లాడారు. దేవుడు భవిష్యత్తును ఆలోచిస్తూ, నేను చెయ్యవద్దన్న పని మీరు చేశారు. నా ఆజ్ఞను అతిక్రమించారు గనుక, నేను నిర్మించిన ఇది ఏదెను తోటలో మీరు ఉండకూడదు అని వారిని శపించి, ఏదెను తోటలో నుంచి బయటికి పంపుతున్నాడు. ఏదెను తోటలో నుంచి ఎందుకు బయటికి పంపుతున్నాడో లేఖనాలను మనం చూడగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ఆదాము పాపం చేశాడు. పాపము చేసిన ఆ చేతులతో జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరము జీవించే అవకాశం ఉంది గనుక వెంటనే అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నట్లుగా చూడగలము. 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఏదెనులో జీవవృక్షం ఉంది. ఆ ఫలాలను తింటే మనిషికి కలిగే స్థితి ఏంటంటే నిరంతరము జీవించి ఉండే స్థితి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆదాము ఒకవేళ ఉంటే, అక్కడ ఉన్న జీవవృక్ష ఫలాలను తింటే నిరంతరము జీవిస్తాడేమో అని ఆదామును దేవుడు ఏదెనులో నుండి పంపివేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మాట చదువుతున్నప్పుడు, ఈ మాట చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఆదాము పాపము చెయ్యకుండా ఉండి ఉంటే, మనమందరము ఏదెనులో ఉండేవారం. ఏదెనులో ఉంటే జీవవృక్ష ఫలాలను తినేవారము, నిరంతరము జీవించి ఉండేవారము కదా! అని అప్పుడు జరిగిన సంఘటనను బట్టి మనకు నష్టం కలిగింది అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాన్ని చూసి జీవవృక్ష ఫలాలను గురించి వెతుకులాటలో కూడా కొంతమంది ఉన్నారు. వెతుకులాటలో ఆ స్థితి ఉంది. ఎందుకంటే దేవుడు భూమి నుండి మొలిపించాడు గనుక అని. అమరత్వాన్ని గురించి ఆలోచిస్తున్నవారు, ఇదిగో ఈ జీవవృక్ష ఫలాలను మనం కనుగొనగలిగితే నిరంతరము జీవించి ఉండొచ్చు అని బైబిల్‌లో రాయబడిన ఆ మాటను బట్టి పరిశోధనలు సాగిస్తున్నవారు కూడా ఉన్నారు ప్రియమైన వారలారా. దేవుడు ఏ ఉద్దేశంతో రాస్తున్నాడో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో అన్నది మరిచిపోయి, ఆయన మనసును పక్కన పెట్టి, ప్రతి మనిషి తనకిష్టమయ్యేటట్లుగా ఆలోచించుకోవటం ప్రారంభించాడు వాక్యాన్ని. అందుకే ఆయన మనసును తెలుసుకోలేకపోతున్నాం ప్రియమైన వారలారా. ఇక మిగిలిన వారిని గురించి పక్కన పెడితే, మనము ఆ స్థితిని కోల్పోయామని బాధపడుతున్నాం. దీనికి కారణం ఆదాము గారు, అవ్వమ్మ గారు చేసిన పాపమే అని మనం అనుకుంటున్నాం. కానీ ఏదైతే కోల్పోయామని మనం బాధపడుతున్నామో, దేవుడు మరలా దానిని మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తే ఎంత సంతోషం కదా ప్రియమైన వారలారా. కొన్నిసార్లు పోగొట్టుకున్న వస్తువును మరలా దొరికినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది. కొత్త వస్తువును కొనుక్కున్నా కలగని సంతోషం పోగొట్టుకున్న దానిని పొందుకుంటే దొరుకుతది ప్రియమైన వారలారా. ఇప్పుడు ఏ విషయంలోనైతే మనం బాధపడుతున్నామో, ఆ జీవవృక్ష ఫలాలను తిని నిరంతరము జీవించే స్థితిని మనం కోల్పోయామని బాధపడుతున్నాం కదా! ఆ స్థితిని దేవుడు మరలా మన ముందుకు తీసుకొని వస్తే ఇంతకంటే ఇంకా సంతోషం ఏముంటుంది ప్రియమైన వారలారా. నిజంగా ఆ స్థితి మరలా మన జీవితంలోనికి వస్తుందా అని మనం ఆలోచించగలిగితే దేవుడు తీసుకొని వచ్చినట్లుగానే పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉంటున్న జీవవృక్ష ఫలములు
భుజింపనిత్తును. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు. భుజింపనిత్తును అంటే భవిష్యత్తు. భుజింపనిత్తును అంటున్నాడు. ఎక్కడ? పరదైసులో. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, పరదైసులో జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు. జీవవృక్ష ఫలాలను భుజిస్తే నిరంతరము జీవించే స్థితి కలుగుతుంది అని మనకు తెలుసు. ఇప్పుడు అదే స్థితి ఎక్కడుంది అంటే పరదైసులో ఉన్నది ప్రియమైన వారలారా. అంటే పరదైసులో ఉంటున్న స్థితి ఏంటంటే నిరంతరము జీవించే స్థితి ప్రియమైన వారలారా. చాలామంది జీవవృక్ష ఫలాలను బట్టి స్థలాలు కూడా ఒకటే అనుకుంటున్నారు. ఏదైనే పరదేశు, పరదైసే ఏదేను అనుకుంటున్నారు. దేనిని బట్టి? అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నవి, ఇక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నవి అని. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది అక్కడ జీవవృక్ష ఫలాలను తింటే ఏ స్థితి అయితే మనం పొందుకుంటామో పరదేశులో ఆ స్థితే ఉంటుంది అని చెప్పడానికి ప్రియమైన దేవుని పిల్లలారా. పరదేశు అనేది భూమి మీద ఉంటున్న ప్రాంతము కాదు. మహనీయుడైన యేసుక్రీస్తు తాను మరణిస్తూ మారిన తనతో పాటు సిలువ వేయబడిన దొంగతో చెబుతున్న మాట మనందరికీ తెలుసు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అంటే మరణించిన తర్వాత యేసుక్రీస్తు పరదైసు అనే ప్రాంతములోనికి వెళుతున్నాడు. నీవు కూడా నాతో ఉంటావు అన్నాడు. ఏదేను భూమి మీదుంటున్న ప్రాంతం. నోవాహు జలప్రళయములో ఇదిగో భూస్థాపితం చేయబడింది. పరదైసు మరణించిన తర్వాత వెళ్ళే చోటు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత వెళ్ళాడు. అది ఎక్కడ ఉంది అని ఆలోచించగలిగితే మూడవ ఆకాశములో, భూమి క్రిందున్న లోకములో ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు అక్కడికే వెళ్ళాడు. పరదేశుకు వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి మరలా భూమి మీదికి వచ్చి పరలోకానికి వెళ్ళాడు ప్రియమైన వారలారా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఏదైతే మనం పోగొట్టుకున్నామని మనం అనుకుంటున్నామో అది పరదైసు రూపంలో మన కళ్ళ ముందున్నది ప్రియమైన వారలారా. ఇదిగో మీరు జయిస్తే, ఎవరిని జయిస్తే? దుష్టుణ్ణి జయిస్తే. దుష్టుణ్ణి జయిస్తే నేను పరదైసులో ఉంటున్న జీవవృక్ష ఫలాలను మీకు భుజింపనిత్తును అంటే ఆదాము వల్ల మనం పోగొట్టుకున్నాం అనుకుంటుంటాం కానీ మరలా మన కళ్ళ ముందుకు ఆ అవకాశం వచ్చింది ప్రియమైన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట కూడా మనము చూడగలిగితే ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. జయించాలి అంటున్నాడు. మహనీయుడైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళడానికి దేన్ని జయించాడు? అపవాదిని జయించాడు. పాపాన్ని జయించాడు ప్రియమైన వారలారా. ఆయన పాపము చేయలేదు. అపవాది ప్రలోభాలకు లొంగలేదు ప్రియమైన వారలారా. అపవాది చూపించే ఆశలకు తల ఒగ్గలేదు ప్రియమైన వారలారా. నేను జయించాను అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా జయించిన వానికి పరదేశులో ఉంటున్న జీవవృక్ష ఫలాలను భుజింపనిత్తును అంటున్నాడు. అంటే ఆ స్థితిని మనం పొందుకోవాలి అంటే జయించాలి. ఎవరిని జయించాలి? అపవాదిని జయించాలి. అపవాదిని అనగా ఏంటి అంటే అపవాది లోకములో ఉంటున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములతో మనల్ని శోధిస్తున్నాడు. వాటిని జయించి మనం నిలబడగలిగితే ఆ ఉన్నత స్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే పోగొట్టుకున్నామని బాధపడుతున్న ఆ స్థితిని మనం పొందుకోగలం ప్రియమైన వారలారా. ఆదాము ఇదిగో జీవవృక్ష ఫలాలను తింటాడేమో అని బయటికి పంపించాడు. పాపం చేసేసాడు కదా! మరి ఈరోజు మనకు అవకాశం ఉంది కదా! మనమెందుకు ఆ స్థాయిని అందుకోకూడదు? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన వారలారా. ఎప్పుడు మన పూర్వీకులు చేసిన ఆ తప్పులను మాట్లాడుకుంటూ మనకేదో నష్టం కలిగింది అని మనం బాధపడిపోతుంటాం కానీ, మన ముందున్న దాన్ని అందుకోవడానికి ఇప్పుడు నీ తెలివితేటల్ని ఎందుకు వాడటం లేదు?
ఆ అవకాశం నీకుంది కదా! చాలామందిని కూడా చూడండి. నా తల్లిదండ్రులు చదివించలేదు అని నింద వారి మీద వేయటానికి ఇష్టపడతారే తప్ప, ఇప్పుడు అవకాశం ఉంది కదా! నేనెందుకు చదవకూడదు ఇకనైనా? నేనెందుకు నా లక్ష్యాన్ని అందుకోకూడదని ప్రయత్నాలు చేయరు. దేవుడిప్పుడు అవకాశం ఇస్తున్నా, దేవుడు మార్గాన్ని తెరుస్తున్నా, ఇప్పుడు నా లక్ష్యాన్ని చేరుకునే స్థితి నాకుంది కదా అని కష్టపడటానికి ఇష్టపడరు. ఎప్పుడు కూడా ఇదిగో వాళ్ళు చేసిన తప్పుడు, వాళ్ళు చేసిన తప్పు అని మాట్లాడుకుంటుంటారు. ప్రతిపక్షాలు చేసిన తప్పులను గురించి అధికార పక్షం వాళ్ళు మాట్లాడుతూ, మేము చేయాలనుకుంటున్నాం కానీ, గతంలో వాళ్ళు చేసిన తప్పులను బట్టే ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అంటారు. వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్ది, నువ్వు చక్కగా ప్రజలకు మేలు చేయొచ్చు కదా! వీళ్ళు మేలు చేయటాన్ని గురించి మాట్లాడటం కంటే, ప్రతిపక్షాలు చేసిన తప్పులను గురించి మాట్లాడుతుంటారు ప్రియమైన వారలారా. మనం కూడా అలానే ఉన్నాం కదా! ఆదాము, అవ్వలు తప్పు చేశారు, తప్పు చేశారని మనము మాట్లాడుకుంటూ ఉంటున్నాం కానీ, దేవుడు అదే అవకాశాన్ని మనకిచ్చాడు. మనం తప్పు చేయకుండా ఉండి, ఆ జీవవృక్ష ఫలాలను భుజించవచ్చు అని ఇప్పుడు మనం చేయవలసిన దానిని గురించి ఆలోచిస్తున్నది ఎంతమంది చెప్పండి ప్రియమైన వారలారా. ఈరోజు మనము ఆ స్థితిని ఎందుకు పొందుకోలేకపోతున్నామో తెలుసా ప్రియమైన వారలారా? ఆదాము పాపము చేశాడని చెబుతున్న మనమే, మరలా మనము పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి చూడండి. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. అందరును పాపము చేసి ఆదాము చేశాడన్నది మాట్లాడుతున్నామే కానీ, మనం కూడా చేస్తున్నామన్న సంగతిని ఏమైనా మాట్లాడుతున్నామా? ఇప్పుడు ఆదాము మన దగ్గరకొచ్చి పాపం ఏమైనా చేయిస్తున్నాడా? ఆదాము గారు ఎప్పుడో మరణించారు. మరణించిన ఆయన చేసిన తప్పును ఇప్పటికీ మాట్లాడుతున్నాం కానీ, బ్రతికుండగా నీవు, నేను చేస్తున్న తప్పుల గురించి మాత్రం ఆలోచించట్లేదు చూసారా? మనం కూడా అదే తప్పు చేస్తున్నాం. మనము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఆదాము చెయ్యకుండా ఉంటే బాగుండు అన్న నువ్వు, మరి నువ్వెందుకు చేస్తన్నావు? ఆ మాట నువ్వెందుకు వర్తించుకోలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఆదాము చెయ్యకుండా ఉంటే బాగుండు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా! మరి నువ్వెందుకు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు చెయ్యటాన్ని బట్టే ఆ జీవవృక్ష ఫలాలను భుజించే అవకాశాన్ని కోల్పోతున్నావు. దీనికి ఆదామును నిందించటం ఏమైనా న్యాయమా? దేవుడు ఇప్పుడు కూడా నీకు అవకాశాన్నిస్తన్నాడు. ఇప్పుడు కూడా అవకాశాన్నిస్తన్నాడు. కానీ మనం పోగొట్టుకుంటున్నాం. ఎలా పోగొట్టుకుంటున్నాం? దుష్టుణ్ణి జయించలేక. వాడి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములకు పోయి జీవవృక్ష ఫలాలను భుజించే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. పాపాన్ని బట్టే. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. 2వ భాగం. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మనుషులందరూ పాపము చేసినందున, ఆదాము చేయటాన్ని బట్టే అనట్లేదు. మనుషులందరూ పాపము చేసినందున అన్నారు. మనం చేసిన పాపాన్ని బట్టి మనం పోగొట్టుకుంటూ, ఆదాము చేసిన పాపాన్ని మాట్లాడుకుంటూ జీవితాన్ని ముగించేస్తున్నాం ప్రియమైన వారలారా. మరి నీవు, నేను చేస్తున్నది ఏంటి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు మీరు జయిస్తే మీకు అవకాశాన్ని ఇస్తాను అంటున్నాడు. జయించలేక చతికిలబడుతున్నాం ప్రియమైన వారలారా. పైగా మనం ఏమంటామో తెలుసా? ఉండలేవండి అంటాం మనం. ఎందుకు? ఆదాము చేశాడు గనక నేను ఉండలేకపోతున్నానన్నట్టుగా మాట్లాడుతుంటాం. మనము పాపము చేయకుండా ఉండలేకపోతూ ఆదామును నిందించి ఇప్పుడు ప్రయోజనం ఏమైనా ఉందా? చెప్పండి ప్రియమైన వారలారా. ఇప్పుడు నీకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఆదాము చేశాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నావే కానీ, యేసుక్రీస్తు మనలాంటి శరీరాన్ని ధరించుకొని భూమి మీదికి వచ్చాడు. ఆయన చెయ్యకుండా ఉండాడు గదా! ఆయన చెయ్యకుండా
ఉండగలిగాడు కదా! యేసుక్రీస్తు పాపం చేశాడా? ఆయన ఏ పాపము చేయలేదు. నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడు, పవిత్రుడు. నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగిన మహనీయుడు. ఆదాము చేశాడు అంటున్నావే కానీ, యేసుక్రీస్తు చేయకుండా ఉన్నాడు. ఆయనను బట్టి నాకు మరలా పరదేశులో ఉంటున్న జీవవృక్ష ఫలాలను భుజించే అవకాశం ఉంది అని గ్రహించి, ఆయనలా నేను బ్రతకాలని ఎందుకు ఆలోచించటం లేదు? యేసుక్రీస్తు ప్రత్యేకమైన శరీరాన్నేమి ధరించుకోలేదు. మనలాంటి శరీరాన్నే ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనెను అని వ్రాయబడింది. మరి ఆయన అద్భుతములు చేశాడు కదా అని ఒకవేళ మీరు అనుకోగలిగితే, దేవుడు మన యందున్నప్పుడు ఇప్పుడు కూడా మనం అద్భుతములు చేయగలం. అది దేవుడి సామర్థ్యాన్ని బట్టే తప్ప, శరీరాన్ని బట్టి కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి ఆయన ఉండగలిగినప్పుడు ఆయనను చూస్తూ మనము కూడా పాపము లేకుండా బ్రతకాలి. ఆల్రెడీ పాపం జేసేసాం కదంటే, యేసుక్రీస్తు తన రక్తము ద్వారా మనల్ని కడిగి, మనల్ని బలపరిచి నిలబెడితే, ఇప్పటికి కూడా పాపము చేస్తూ ఆ జీవవృక్ష ఫలాలను భుజించే అవకాశాన్ని కోల్పోతున్నాం ప్రియమైన వారలారా. ఇప్పుడు ఎవరిని నిందిద్దాం చెప్పండి? ఎవరిని నిందిస్తాం? మనల్ని మనమే నిందించుకోవాలి. మనం ఉండలేక, మనం బ్రతకలేక, యేసుక్రీస్తును చూస్తూ మనం బ్రతకాలి అన్న ఆశను పెంపొందించుకోవడానికి బదులు, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటూ, ఆదాము గారు అని మాట్లాడుతున్నాం. ఇది న్యాయమేనా ప్రియమైన వారలారా? ఇది న్యాయమేనా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన వారలారా. మనము దుష్టుణ్ణి జయించగలిగితే, పాపము లేకుండా బ్రతకగలిగితే, యేసుక్రీస్తును చూస్తూ బ్రతకగలిగితే, ఆ పోగొట్టుకున్న దాన్ని మరలా పొందుకోగలం. పరదైసులో ఉంటున్న జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాను అన్నాడు. జీవితం చక్రంలానే తిరుగుతుంది కదా! ఏ ఏదైతే పోగొట్టుకున్నామో మరలా ఆ స్థితిని పొందుకునే అవకాశం మనకు కలిగింది. ప్రకృతి చక్రంలో మనిషి జీవిత చక్రం ప్రియమైన దేవుని పిల్లలారా. అయ్యో! ఏదెనులో ఉండే ఆ స్థితిని పోగొట్టుకున్నాము అనుకున్నాం. పరదైసు రూపంలో మరలా ఆ స్థితిని పొందుకొనగలిగే స్థితి వచ్చింది అంటే, జీవితం చక్రంలా తిరుగుతున్నది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే పాపము చేసి మరలా ఆ స్థితిని పోగొట్టుకోవద్దు. పాపము చేసినందుకు ఆదాము ఏదెనులో నుంచి పంపివేయబడ్డాడు. ఈరోజు మనం ఈ లోకములో నుంచే పంపివేయబడతాం. ఈ లోకంలో నుంచి పంపివేయబడటంతో ఆగిపోలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా ఏం జరగనుందో. ప్రకృతి చక్రంలో మనిషి జీవిత చక్రాన్ని గురించి ముగింపు భాగాన్ని వచ్చే వారం ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకుందాం. ఈ మాటలు మీ హృదయంలో నాటబడనివ్వాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను ప్రియమైన వారలారా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి మేము తప్పు చేస్తున్నాం నాయన. జీవవృక్ష ఫలాలను భుజింపనిత్తును అని మీరంటున్నారు. ఈరోజు భుజించే స్థితి మాలోనే లేదు నాయన, మేము చేస్తున్న పాపాన్ని బట్టి నాయన. తండ్రి లోతుగా మా జీవితాలను అర్థం చేసుకొని, నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరిని నిందించకుండా నాయన, మా బ్రతుకులను సరిదిద్దుకునే నడిపింపును నాయన మాకు అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను అనేకులకు దీవెనకరంగా నడిపించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఇప్పటి వరకు మీరు చేసిన సహాయానికై మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నాయన. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని దీవించండి. ఈ సేవా ఫలాన్ని వారికి అనుగ్రహించండి. తండ్రి, ఇంకా నీ బలమైన పరిచర్యలో నాయన, విలువైన సాధనముగా నాయన నీ పిల్లల్ని వాడుకొనమని ప్రాధేయపడుతున్నా. తండ్రి, ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను కట్టండి. మానసికమైన శాంతి సమాధానాలను, ప్రశాంతతను అనుగ్రహించండి నాయన. దుష్టుడు కుటుంబాలలో నాయన సమస్యల కుంపటిని రగిలిస్తుండగా నాయన, తండ్రి నీ పిల్లలకు నాయన, తండ్రి శాంతి సమాధానాలను అనుగ్రహించండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను నాయన కట్టమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, అదేవిధంగా నాయన వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, నీవున్నావన్న ధైర్యంతో
నీ వైపు చూస్తుండగా అనారోగ్యాన్ని నాయన నెమ్మదిని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం నాయన. విత్తబడిన వాక్కులు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మేము జాగ్రత్త పడి నీ కొరకు ఫలించులాగున నాయన మాలో వృద్ధి కలిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ.